హాయ్ అండి, నేను మీ శివాని. మొదటిసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి తారీఖు అక్టోబర్ 13 ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఇవాళ మనం ఈపూరు గ్రామంకి వచ్చామండి. ఇక్కడ రైతు సుబ్బారావు అన్నయ్య ఉన్నాడు. సో అన్నయ్య తోట ఎలా చూద్దామని వచ్చామండి. సో అన్నయ్యకి ఒక వారం క్రితం తోటలో కొంచెం ముడత ఉంది. సో దాని తగ్గ ముందు అడిగారు ఏం వాడితే బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుందంటే నేను గలంని చెప్పారండి వాడమని. సో గలం చెప్పి వాడారు. వాడిన తర్వాత వాళ్ళకి 6 రోజు సో తోట చూద్దామని వచ్చాను. సో దాని యొక్క రిజల్ట్ ఆ గలం వాడిన తర్వాత ఎలా ఉంది, రిజల్ట్ బాగుందా లేదా, అసలు రైతులు అడుగుతున్నారు చాలా మంది ఫీడ్బ్యాక్ వీడియో చేయమని. సో ఇవాళ వచ్చాను ఇక్కడ. సో అన్నయ్యతో మాట్లాడదాము. ఆ గలం అనే ముందు పనిచేసినా లేదా, అసలు ఎన్ని ఎకరాలు వేసారు ముందు, దానివల్ల ముడత ఇప్పారిందండి. సుబ్బారావు అన్నయ్యతో మాట్లాడదాము. సో ఏ ఊరు అన్న మీది? ఈపూరు మండలం పల్నాడు డిస్ట్రిక్ట్. ఈపూరు అంటే ఈపూరు మండలం పల్నాడు డిస్ట్రిక్ట్. పేరేందన్న? సుబ్బారావు గారు. సో ఎన్ని ఎకరాలకి వేసారు మీరు గలం? 2 ఎకరాలు వేసారు. సో ఏకి ముందు ఎలా ఉందన్న? ముడతగా ఉంది, బాగా ముడతగా ఉంది ఏకి ముందు. సో వేసిన తర్వాత ఎలా ఉంది మీకు రిజల్ట్? చేను మాకు మనకి అది రైతులకు చెప్పాలి కదా. ముడత తిప్పారు, బాగానే ఉంది. రైతులు వాడుకోవచ్చు, గలం వాడుకోవచ్చు. గలం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? మొత్తం పూర్తిగా ఆర్గానిక్ ఉంది అండి, గలం వాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ సైన్స్ వాళ్ళు గలం వాడుకోవచ్చు. సో రైతు దగ్గరకు వచ్చా చాలా మంది అడుగుతున్నారు వీడియో చేయండి అని. సో ఎన్ని ఎకరాలకి వేసారా? 2 ఎకరాలకి వేసారు. 2 ఎకరాలు. దాంతో పాటు ఏమైనా కలిపారన్నా? సాఫ్ కలిపారు అంటే ఫంగిసైడ్ గా సాఫ్ కలుపుకున్నారండి. సో గలము సాఫ్ వేసారు. సో దానివల్ల మీకు వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 5 రోజులు 6 రోజులు సుమారుగా అవుతాయి. 6 రోజులు సుమారుగా అవుతుంది. సో మొక్క కూడా చాలా బుట్టగా బాగా వచ్చిందండి. సో బుట్ట రావడానికి ఏమన్నా మొక్క ముందు వేసారా? అంతకుముందు హారీర్ వేసారు. బుట్ట చాలా తోట బుట్టలాగా వచ్చిందండి. సో ఎవరైనా రైతులు ఇబ్బంది పడి ముడత బాగుంటే గలం వాడుకోవచ్చు, రైతులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు, ఇబ్బంది లేదా? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు గలం వల్ల. గలం వల్ల లేదు, హారీర్ వల్ల లేదు. గలం వల్ల లేదు, హారీర్ వల్ల లేదు. కొంతమంది రైతులు అడుగుతున్నారులే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేవనండి? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, వాడుకోవచ్చు. ఓకే. సో గలం వాడుకోండి, మంచి రిజల్ట్ ఉంది. నల్లి వల్ల వచ్చిన కింద ముడత, అలాగే తారపురు వచ్చి పై ముడత, చాలా వాటికి దోమలు వచ్చిన ముడత కూడా క్లియర్ అయిపోతుంది. సో రైతులే వాడుకోవచ్చు. మీరు కూడా వాడి చూడండి ఒకసారి. 1 ఎకరం వాడితే మీకు అర్థం అవుతుంది. సో వాడేటప్పుడు కొంచెం నిమ్మ మీద వాడుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.